చిన్న తప్పు చేస్తే చెప్పు తీసుకొని కొట్టాలి ఓడైనా కానీ. అంటే నా స్వార్థం కోసం నేను పోయి కలుస్తా, పోచారంని కలుస్తా, రేవంత్ రెడ్డి సార్ కలుస్తా, నాకు పనికి వస్తుంది. కానీ నేను ఈ స్టేజ్ బ్లాక్ కాంగ్రెస్ స్టేజ్కి వచ్చినంటే ఈ అందరి కష్టం చెమట చిందిస్తేనే నేను ఈ స్టేజ్కి వచ్చిన, సర్పంచ్గా అనుభవించిన. అంతేగాని ఏదో నేను వచ్చిన పెద్ద లీడర్ని అయిపోయినా మీరెంత అనుకుంటే ఆడు శాశ్వత సమాధి అయిపోతారు. కనుక ప్రతి ఒక్క కార్యకర్త వల్ల చెమటో బంధువులు. ఎందుకంటే నేను ఉదాహరణ చెప్తా, మా రుద్దుల్లో 2 ఉన్నారు, ఉప్పు భూమయ్య ఎమ్మెల్యే అంటాం సాయిలు. వాళ్ళు పిలిచినా పిలకున్నా సైకిల్ మీద 2 జంటలు కట్టుకొని వస్తారు. 5 నేను ఎందుకంటే ఒక 5 నిమిషాలు చెప్తున్నా. నేను సర్పంచ్ నిలబడ్డప్పుడు అసలు నాకు రాజకీయమైన ఎద్దులేదు. మా గంగారాం పటేలు వీళ్ళందరూ వచ్చి నిలబడు అని, మా తోటలంగారాం ఉండే మా చనిపోయిన మా నాయకుడు, ఆయన అన్నాడు ఒకసారి నిలబడు అంటే, ఆ టైంలో తెలంగాణ మూమెంట్ అనేది విపరీతంగా నడుస్తున్నది. సర్పంచ్ నిలబడు మా మామ అన్నాడు, శేఖర్ నువ్వు నిలబడ, నువ్వు ఎలిజిబుల్ ఉన్నా అంటే వీళ్ళందరూ సలా నిలబడితే నేను వైట్ షర్ట్ కుట్టుకోవడం ఆ రోజు ఫస్ట్ డ్రెస్ నా లైఫ్లో. ఖాదీ షర్టు కుట్టుకున్నది 5 షర్ట్లు కుట్టుకున్నా. ఆ రోజు స్కూల్ పిల్లల లెక్క తయారు చేస్తారు వీళ్ళిద్దరు, నా 5-6. బయట పోగానే అక్కడ 500-600 మంది కార్యకర్తలు, మేము 5 ఉప్పు భూమయ్య, నేను, సంజీవన్న, అశోక్, మా కార్తిక్, వీళ్ళందరూ చూసి నేను భయం పట్టి బయటకు వస్తుండే మావనే రాని క్యాన్వసింగ్ అని. కానీ ఆ కార్యకర్తల వల్ల ఆ రోజు 800 ఓట్ల మెజార్టీతో గెలిచిన. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిమానము, ఈ పిల్లగాడు ఏమైనా చేస్తాడన్న ఉద్దేశంతో గెలిపించారు. తర్వాత 5 ఏళ్ళు కూడా నేను కాంగ్రెస్ క్రమశిక్షణ గల కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ నేర్పిన అనుభవంతో నేను 2వ సారి సర్పంచ్ గెలిచినట్టు నా గొప్పతనం కాదు, నాకు ఇటువంటి పెద్దల ఆశీర్వాదము, వీరి యొక్క సలహాలు సూచనలు, కార్యకర్తలు మరి ప్రజలతోనే ఈరోజు ఈ పదవులు ఉన్న కనుక ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తున్నాను. మీరు ఒక్కటి భయపడే అవసరం లేదు. ఈ రోజున్న కాంగ్రెస్ పార్టీకి ఆర్డర్ 80% మంది ఇప్పుడు ఉన్నోళ్ళు ఉన్నారు. కొత్త 20% మంది చూసి భయపడుతున్నారు. ఎందుకో నాకు అర్థమవుతలేదు. 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కొట్లాడినాం. ఇప్పుడు మేము ఏమంటున్నాం, కొత్తలను స్వాగతిద్దాం. నేను కాంగ్రెస్ పార్టీగా నా ఇంటిది కాదు, నీ ఇంటిది కాదు. పార్టీ సిద్ధాంతాలు అనుసరించి ప్రతి ఒక్క పేదవాడికి ఏదైనా పని చేస్తాను ఉద్దేశంతో ముందు పెట్టి మనం చేస్తాం. నేను ముందు నువ్వు ముందు అనే ఉద్దేశం లేదు. కనుక ఇప్పుడు ఒకటే అంటారు, ఇప్పుడు మా సీన్ చెప్పిండు, నాయకుడు ఏంటుంటాం అన్నాము కానీ జై కాంగ్రెస్ అన్న నాయకుడు ఒక్కడు లేడు. ఎందుకంటే ఇంకా 20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పరిపాలన సాధించిన తర్వాత కూడా అధికారం పోతే కూడా ఇక్కడ ఉన్నోళ్ళు అందరూ ఉంటారు. వేరే వాళ్ళ అభివృద్ధి పేరు మీద పోతారు, కానీ ఇక్కడ ఉన్నోళ్ళు రాజకీయ జీవితంలో బతుకున్న రోజులు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ఉంటారు. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం. కనుక ఏ వార్డు మెంబర్ కానీ ఎమ్మెల్యే స్థాయి నాయకుడు అయినా కానీ మనం కార్యకర్తను మర్చి వారికి ఏదైనా ఈ మన గవర్నమెంట్ వచ్చాక చిన్న సైజు పోదు, సొసైటీ డైరెక్టర్ కానీ రైతు సమన్వయంతో వారి స్థాయిలో వాళ్ళకి ఇస్తే నేను ఇన్ని రోజులు చేసిన దానికి నాకు పార్టీలు గుర్తించిరని వాళ్ళు గుర్తించుకుంటారు. మనం అదే కానీ ఆ శేఖర్ తమ్ముడు, శేఖర్ తాత అంటే కార్యకర్తలు ఎప్పుడు ఇట్లనే పోతారు. నేను ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది, మన కార్యకర్తల కోసం నేను ఎటువంటి త్యాగానికైనా సిద్ధం ఉన్నా. నాదొకటి మైనస్ ఏముందంటే ఫోన్ లేపడానికి ఒకటి ఉన్నది. ఎందుకంటే చిన్నపాటి వ్యాపారం ఉన్నది కనుక అది కూడా ఈ కార్యకర్తల కోసం నేను వేరే వాళ్ళకు మేనేజర్ అప్పగించి రానున్న 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కూడా మొత్తం కార్యకర్తల కోసం, పార్టీ కోసం, ప్రజల కోసం సేవ చేసి మీకు అందుబాటులో ఉంటానని చెప్తున్నా. గతంలో ఏదైనా నా వల్ల జరిగితే తప్పులుంటే క్షమించండి. మనం పోచారం సార్ వచ్చిందని కూడా స్వాగతిస్తున్నాం. మన రవీందర్ రెడ్డి గారి గురించి కూడా చెప్పాలా. ఎందుకంటే ఎవరు లేని ఈ ఓయాసిస్సుల దానికి ఒక మనకు ఓయాసిస్సులకు నిలబడి వచ్చిన 15 రోజులలో కొట్లాడి కార్యకర్తలందరినీ గ్యాదర్ చేసిన తర్వాత దురదృష్టవశాత్తు ఓడిపోయాడు. ఇప్పుడు గెలిచిన నాయకుడు మన నాయకుడు అయ్యాడు పోచారంగా. కానీ వచ్చిన ఎంపీ ఎలక్షన్ల తర్వాత 9,000 ఓట్ల మెజార్టీ సాధించినట్టే ఏకైక వ్యక్తి రవీందర్ రెడ్డి గారు. ఇలా అధికారం రాగానే ఈ లీడర్ను మార్చి ఆ లీడర్ను మార్చద్దు. ఎందుకంటే ఎవరి వ్యక్తిగత లీడర్ వాళ్ళకు ఉంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏం చేసిందనేది మనసులో పెట్టుకున్నారు. ఆడు పోగానే ఆడు లంగా ఈడు లంగా అంటే అది పద్ధతి కాదు. మన ఇంట్లో కూడా లంగాలు అంటే మస్తు ఉంటారు. నాన్ లోకల్ ఏంది, లోకల్ ఏంది బాబు, పార్టీకి పనిచేసిరు. ఇప్పుడు పోచారాన్ని కూడా మేము వ్యతిరేకిస్తలేము, బాలరాజును వ్యతిరేకిస్తలేము. అందరం చేసిన బాలరాజు కోసం చేసిండు, మనకు ఆయన చేసిండు, అందరూ చేస్తూనే ఉన్నాం. కానీ ఏదో గ్రూపుల కోసము ఇప్పుడు ఎందుకంటే 80% మంది కార్యకర్తలు ఉన్నారు. ఇట్లా 10 మంది రోజు అలా పోతూ ఉంటే ఏంటంటే మన దాంట్లో ఆత్మస్థైర్యం అవతలోడు ఇప్పుడు అన్న మన వ్యక్తులు అనవసరం. ఆడు మన దాంట్లో మనకి కయ్యలు పెట్టి లాస్ట్ మనం కొట్టుకునే పరిస్థితి వస్తుంది. కనుక కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన ప్రతి ఒక్కరికి మనం కాపాడుకున్న బాధ్యత. దయచేసి మనం ఈ పెద్దల అందరికీ మేము కోరుతున్నాం. మా ఈ పోస్టర్ గురించి కదా సార్ అన్న, మీ
అండదండలతోని రానుక స్థానిక సంస్థల్లో ప్రతి ఒక్కరు గుర్తించండి. శేఖరు, అరుణ్ కానీ ఓలను కానీ మీరు ఇట్లా తప్పు చేస్తారు, మన ఆ కార్యకర్త కంపల్సరీ ఇవ్వాలంటే 10 మంది కమిటీ వేసి రాను దాన్ని ఇవ్వాలి. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఉన్నారు, మా ఊళ్ళో దొంగలు మొత్తం 50,000 లక్షకు అమ్ముకున్నారు. అది ఓపెన్ చెప్తా, నేను పోచారం సార్ కూడా చెప్తా, ఇంకా ఏదైనా అవకాశం వస్తే పెద్ద మినిస్టర్ చెప్తా. అటువంటి వాళ్ళు ఇస్తే మళ్ళా మనం ఏమనుకున్నాం, కాంగ్రెస్ పార్టీ ఆయన గ్రామ సభ పెట్టి చేయాలి. అదే విషయం ఇప్పుడు వచ్చిన నాయకుడితో కూడా చెప్పి అదే విద్యార్థులు అయితే ధర్మంగా న్యాయంగా పోతే కలిసి సాగుతాడానికి రెడీ ఉన్నాం. కానీ ధర్మం తప్పు చేస్తే కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంతటి నాయకుడిని ఆయన ఎదిరిస్తామని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఒకటి కనుక దయచేసి మనలా ఉన్న కార్యకర్తలు పట్టు చలించారు, వచ్చిన వాళ్ళం కూడా సాగతి